నేను 4 సంవత్సరాల్లో మా నాన్నగారు చెప్పినట్టు 4 సంవత్సరాలప్పటి నుంచి మొదలుపెట్టాను పాటలు పాడడం, స్తుతించడం. ఆ రోజు ఫస్ట్ నేను పాడినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు దేవుని దయ వల్ల నాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు. కానీ నేను ఇంటర్ నుంచి కొంచెం కొంచెం దేవుని వాక్యాన్ని పంచుకోవడం మొదలుపెట్టాను. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు వాక్యాన్ని కోసం నేను స్టేజ్ ఎక్కిన గడగడ వణుకుతూనే ఉంటాను. అది ఒక దైవికమైన భయం. అయితే దేవుడు మనందరితో ఈరోజు రాత్రి మనందరితో మాట్లాడి ఆయన మాటల చేత మనందరినీ బలపరచును గాక. ఆమేన్. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తాను, మీకు తెలియదు ఏమీ లేదు, కొంచెం మొహాలు నవ్వుతూ ఉంచండి, లేకపోతే కళ్ళు తెరిచి ఉంచండి, అర్థం అవుతుందని ఉంచండి. నేను ఇంకా నేర్చుకునే స్టేజ్లో ఉన్నాను కాబట్టి సో మీరందరూ నాతో ఏకీవిస్తారని నేను అనుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో 40 దిన ఉపవాస ప్రార్థనలో అనేకమైన అంశాల కొరకు మాట్లాడుతున్నారు, అనేకమైన అంశాల కొరకు వివరిస్తున్నారు, బోధిస్తున్నారు, అనేకమైన ఆశీర్వాదాలు, అనేకమైన సరిదిద్దులు మనం చేసుకుంటున్నాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నేను ఏం మాట్లాడాలి ఎక్కువ మా డాడీకి నాకు జరిగే పోరాటాల్లో ఇంట్లో మాకు అసలు 4 అది ఒక చెప్పలేమండి. మా ఇంట్లో 4 టైప్స్ అనమాట. మీకు మా ఇంట్లో ఉండే ఎంటర్టైన్మెంట్ మీరు ఏ ఛానల్ పెట్టినా రాదు. సో నేను ఒకటి, మా మమ్మీ ఒకటి, మా డాడీ ఒకటి, మా తమ్ముడు ఒకటి. సో ఎప్పుడు ఏదో బాగుంటుంది, చక్కగా ఉంటుంది. దేవుని సన్నిధి కానీ, సంతోషం కానీ, ఒక కుటుంబంలో ఉండే ఆనందం మేము ఖచ్చితంగా అనుభవిస్తాం. ఆ ప్రాసెస్లో చాలా యుద్ధాలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మా డాడీకి నాకు జరిగే ఒక యుద్ధాల్లో ఒకటి ప్రసంగం చేయాలి, మాట్లాడాలి. నేను ఎప్పుడు కూడా వయసు చూసుకుంటూ ఉండేదాన్ని. నాకు అది చాలా పెద్ద కన్సర్న్గా ఉండేది. డాడీ నేను చిన్నదాన్ని డాడీ, అక్కడ ఉండే వాళ్ళందరూ నాకంటే పెద్దోళ్ళు, నేను మాట్లాడలేను, యవనస్తుల కొడుకులు అందరు నాతో ఉంటారు, నేను కొంచెం ఫ్రీగా ఉండగలను. అయితే దేవుడు ఏం మాట్లాడాలి ప్రభా, నేను అసలు వెతుకుతున్నాను అనమాట. చిన్న వయసులో ఉండేవాళ్ళు మాట్లాడితే ఏం బాగుంటుంది, అట్లా వెతుకుతూ ఉంటే దేవుడు ఈ 40 రోజులు ఎందుకో ప్రతి వచ్చే దైవజనుల ద్వారా, లేకపోతే ఇక్కడ చిన్న పిల్లలు పాడుతున్నప్పుడు మళ్ళీ మా డాడీ స్టేజ్ ఎక్కి అప్పుడు కూడా ఎక్కువసార్లు నాకు వినిపించిన మాట ఏంటంటే వయసుని చూడొద్దు. దేవుడు మాట్లాడాలనుకుంటే, లేకపోతే దేవుడు కార్యాలు జరిగించాలనుకుంటే అది ఎవరైనా, ఎంత వయసు అయినా, వాళ్ళు ఎంత పొట్టిగున్నా, ఎంత పొడుగున్నా, దేవుడు కార్యం జరిగించాలనుకుంటే అవేమీ చూడరు అని నేను ఎక్కువ వింటా వచ్చాను ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. అదొక ధైర్యంగా నాకు మారింది. సో దేవుడు ఖచ్చితంగా, నేను అప్పుడు అనుకున్నాను సరే మాట్లాడతాను అంటే మా నాన్నగారు ఎలా ఉంటారంటే, మొన్న జరిగిన ఇన్సిడెంట్ చెప్పి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. మొన్న లాస్ట్ సాటర్డే కాకుండా అంతకుముందు సాటర్డే లిటరల్గా రాత్రి 11:30కి నేను అప్పుడు ఇంకా పడుకుంటున్నాం, అందరు గుడ్ నైట్ చెప్పుకొని పడుకుంటున్నాం. అప్పుడు మా డాడీ పిలిచి అడగట్లా, ఏమని అంటున్నారంటే, రేపు నువ్వు ఒక 30 మినిట్స్ వాకింగ్ చెప్పేసాయి, నేను నీకు నెక్స్ట్ 30 మినిట్స్. డాడీ కాదు డాడీ, మీరు ఇప్పుడు రేపు మార్నింగ్ 5కి మాట్లాడాల్సింది మీరు. సో అట్లా ఉంటాయన్నమాట. డాడీ నాకు అట్లా చెప్పేసరికి అది ఏమైనా సరే అప్పుడు మళ్ళీ దానికో పెద్ద డిస్కషన్, దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి, బైబిల్లో ఉంది, నువ్వేం చేస్తున్నావు, 3 సంవత్సరాలు ఏం నేర్చుకున్నావు, ఇలాంటివన్నీ యుద్ధాలు జరుగుతూ ఉంటే ఈసారి నేను ఖచ్చితంగా సరే, అది 1 రోజైనా 3 రోజులైనా వారం రోజులైనా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నేను పంచుకుంటానని దేవుని సందులో ప్రార్థన చేసుకొని దేవుడు నాకు ఇచ్చిన మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలనే కాదు, క్రైస్తవులుగా మనము అనేకమైన సార్లు ఇప్పుడు మన ఇంట్లో కొన్ని ఊత పదాలు ఉంటాయి. నాన్న లెగండి, పొద్దున్న లెగండి, టైం అవుతుంది, కాలేజ్కి వెళ్ళండి, ఇలాంటి మాటలు కానీ పదాలు కానీ కొన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అదేవిధంగా దేవుని సన్నిధిలో కూడా దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పటి నుంచి కొన్ని పదాలు మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఒకవేళ సాక్ష్యాలు అనుకోండి, దేవుని కృప ద్వారా నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది, ఆ కృప అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. లేకపోతే నేను దేవుని ఆరాధిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుడు మన ఆరాధనకి యోగ్యుడు, దేవుడు మన ఆరాధనకి అర్హుడు, రాజులకు రాజు, ఇవన్నీ కొన్నిసార్లు మనం దాన్ని అర్థాన్ని గ్రహించి మాట్లాడకపోయినా ఆరాధించాలనే ఒక భావంలో కొన్ని పదాలను మనం వదిలేస్తూ ఉంటాం. వాటిలో ఒకటి కృప, ఇంకొకటి స్తుతి, ఇంకొకటి ఆరాధన, లేకపోతే వాక్యము, ప్రార్థన, ఇలాంటి కొన్ని పదాలు, ఇలాంటి కొన్ని ఆలోచనలు మన హృదయంలో నడుస్తూ ఉంటే వాటన్నిటితో పాటు ఉండేదే ఒకటి దేవుని సన్నిధి.
దేవుని సన్నిధి అని ఎక్కువ మనం వింటూ ఉంటాం. ఎంతమంది విన్నారండి దేవుని సన్నిధి అని? ఎంతమందికి తెలుసు దేవుని సన్నిధి అంటే ఏంటో? సో దేవుని సన్నిధి మనం ఎక్కువ, నేను ప్రార్థన చేసేటప్పుడైనా, ఆరాధించేటప్పుడైనా దేవుని సన్నిధి స్థలంలో ఉంది అని మనం గ్రహించాలి అని ఆరాధన చేస్తూ ఉంటాం. లేకపోతే దేవుని సన్నిధి మనతో ఎల్లప్పుడూ ఉండాలి. లాస్ట్లో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆయన కృపా సన్నిధి మనకి తోడైండునుగా కానీ ప్రార్థన చేస్తాం. సో ఇలాంటి కొన్ని పదాలు మనం వాడుతున్నప్పుడు ఈ పదం కూడా, సన్నిధి అనే పదం కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అయితే నేను ఆలోచించినప్పుడు దేవుని సన్నిధి ఇది నేను నా 3 సంవత్సరాల అనుభవంలో నుంచి మాట్లాడాలనుకున్నది. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఫస్ట్ నేను మాట్లాడితే బాగుంటుందేమో అని నాకు అనిపించి, దేవుడు ఆయన సన్నిధిని మన పట్ల, మన జీవితాల్లో ఎలా ఉంచుతాడు, ఎలా నడిపిస్తాడు, అసలు ఆయన సన్నిధి అంటే ఏంటి, ఆయన ప్రెజెన్స్ అంటే ఏంటి అనే విషయాల కోసం నేను మాట్లాడాలని ఆలోచించినప్పుడు దేవుడు కొన్ని విషయాలు నా హృదయంలో ఉంచాడు. ఎంతమందికి నిర్గమాకాండములో జరిగిన సంఘటనలు ఎంతమందికి తెలుసు? నేను మొత్తం అంతా మీకు ఇప్పుడు చెప్పాలని, మీరందరూ బైబిల్ జ్ఞానం కలిగిన వాళ్ళే. సో ఎంతమందికి మోషే జీవితంలో లేకపోతే నిర్గమాకాండంలో జరిగిన సంఘటనలు కానీ, ఇన్సిడెంట్స్ కానీ ఎంతమందికి తెలుసండి? అనేకమైన కష్టాల గుండా ఐగుప్తు నుంచి ఆ ప్రజలందరూ కూడా విడిపించబడి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ దేవుడు విడిపించిన ఆ క్రమంలో ఇశ్రాయేలీలు కూడా కొంతమంది చాలా వరకు, కొంతమంది కాదు చాలా వరకు దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా తిరిగి చేసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం చూసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయం మనం ఒకసారి చూద్దామా? నిర్గమాకాండము 33వ అధ్యాయం మనం చూసినట్లయితే 15వ వచనం మనం చదువుదాం. ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒక మూల వాక్యంగా తీసుకుందాం. 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. ఒకసారి మళ్ళీ అందరు కలిసి చదువుదామండి. మోషే నీ సన్నిధి ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. ఇక్కడ మోషే పలుకుతున్న ఒక మాట ఏంటంటే, ప్రభువా నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మ తోడుకొని పోకు అని ఆ వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఒకసారి 33 మనం త్వరగా ఫస్ట్ నుంచి చదువుదామండి. త్వరగా ఒక వచనం తర్వాత ఒక వచనం అందరూ కలిసి చదువుదాం. 33వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణం చేసి నీ సంతానముకు దీనిని ఇచ్చెదనని చెప్పిన పాలుతేన్లు ప్రవహించు దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీలను, హివ్వీయులను, ఎబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఎవడనూ ఆభరణములను ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా మిమ్మల్ని నిర్మూలన చేసేదను గనుక మిమ్మల్ని ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయడి అని చెప్పమని దేవుడు ఇక్కడ మోషేతో మాట్లాడుతూ ఏం సెలవిస్తున్నారంటే, మీరు వెళ్ళండి, పాలుతేన్లు ప్రవహించే దేశానికి మీరు వెళ్ళండి. అక్కడ ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఇవన్నీ మీరు వెళ్ళండి. అయితే మీరు లోబడనల్లని జనులు కాబట్టి అక్కడ ఎన్నో కార్యాలు మనం చూస్తూ వచ్చాం. దానికి ముందు దేవునికి విరోధంగా దేవుని పక్కన పెట్టేసి, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు బాగాలేదా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు తిండి లేదా, లేకపోతే ఆహారం లేదు, ఎక్కడికి వచ్చి మమ్మల్ని ఎందుకు మోషే మమ్మల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నాడు, లేకపోతే ఇక్కడికి వచ్చేందుకు కష్టపడాలి, అదేదో ఐగుప్తులో ఉండే ఆ చాకిరి చేసుకుంటానే, ఆ పని చేసుకుంటానే మేము ఉండేవాళ్ళం కదా అని చాలా మాటలు మాట్లాడి దేవునికి విరోధమైన పనులు చేసి మొత్తానికి దేవునికి కోపం రప్పించారు ఇశ్రాయేలీయులు. ఆ క్రమంలో చూసినట్లయితే అప్పుడు దేవుడు వీరికి వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు ఎట్లయితే వీళ్ళకి వాగ్దానం చేశారో ఆ విధంగానే మీరు వెళ్ళండి, మీరు ఖచ్చితంగా పాలుతేనులు ప్రవేశించే దేశానికి వెళ్తే మీరు వెళ్ళండి, నేను నా దూతని మీతో పంపిస్తాను. ఎవరు పంపిస్తారు? నా దూతని మీతో పంపిస్తారు, ఖచ్చితంగా మీరు వెళ్ళండి. నా వాగ్దానము నేను కొట్టివేయట్లేదు, నా వాగ్దానము మీ జీవితాల నుంచి నేను తీసేయట్లేదు. కాకపోతే నేను మాత్రం, కొంచెం గట్టిగా, నేను మాత్రం రాను. అక్కడ ఆయన చెప్తూ ఆ మాట ఎందుకు అన్నారంటే, అనేకమైన మీరు లోబడనొల్లని వారు కనుక నేను మిమ్మల్ని నిర్మూలం చేస్తానేమో, నేను మిమ్మల్ని ఐ మైట్ డిస్ట్రాయ్ యూ, నేను మిమ్మల్ని
కష్టపెట్టగలను, లేకపోతే నేను మిమ్మల్ని బాధ పెట్టగలను నా కోపం ద్వారా, లేకపోతే నేను మిమ్మల్ని ఏదైనా చేయగలను. అటువంటి పరిస్థితులు నాకు ఆయన దేవుడు ఎంత కోపంలో కూడా ఏం చెప్తున్నారంటే, నేను నా కోపాన్ని మీ మీద నేను చూపించాలనుకోవట్లేదు, కానీ నేను మాత్రం మీతో రాను, నా దూతను పంపిస్తాను, మీరు వెళ్ళండి. అయితే ఈ సాయంకాలపు సమయంలో నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. సన్నిధి, ప్రెజెన్స్, అసలు ప్రెజెన్స్ అంటే ఏంటి, ఆయన సన్నిధి అంటే ఏంటి ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈ వాక్యం నేను ముందుగా మీతో పంచుకోవాలనుకున్నాను, నేను దేనికోసం మాట్లాడాలనుకుంటున్నాను అది ముందుగా మీతో పంచుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. దేవుని సన్నిధి కనపెట్టే క్షణాలు కూడా నా జీవితంలో నాకు ఉన్నాయి, మనందరికీ చాలామందికి ఉన్నాయి. సో అలాగా కొన్నిసార్లు పక్కన పెట్టేసి మనము మొదటి నుంచి ఇందాక చదివిన మాట మళ్ళీ చదివినట్లయితే అక్కడ కొన్ని వాగ్దానాలు. మొదటిది దేవుడిచ్చిన వారికి వాగ్దానపు దేశం. మరొకటి ఏంటంటే వారికి నేను మీకు తోడై ఉంటాను. అక్కడ కొన్ని వాగ్దానాలు దేవుడు చేశాడు, 4 వాగ్దానాలు. మనం మొదటి నుంచి 3 వచనాలు మళ్ళీ చదివినట్లయితే అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశం, అలాగే నేను మీకు జయాన్ని ఇస్తాను, నేను మీకు విక్టరీని ఇస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను. అంతా కూడా చూడడానికి చదువుతున్నప్పుడు చక్కగా ఉంది, ఎటువంటి బాధ లేదు, వాళ్ళు చక్కగా వెళ్ళిపోవచ్చు, వాళ్ళన్నీ అనుభవించవచ్చు. కానీ దేవుడు అక్కడ కరెక్ట్గా ఒక పాయింట్ ఉంచాడంటే, నేను మీతో రాను. మనము దేవుణ్ణి పక్కన పెట్టేసి, దేవుణ్ణి దూరం చేసేసి, దేవునితో ఎటువంటి సంబంధం లేకుండా కూడా ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడిచ్చే ఆశీర్వాదాల్ని మనము దేవుని సన్నిధి లేకుండా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అని ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నానండి, నిజమే అది. దేవుడు ఎంతమంది ఇప్పుడు చూసిన ప్రతిసారి వాళ్ళు ఆస్తులు అంతస్తులు ఉన్నాయన్నంత మాత్రాన దేవుడు వారి జీవితంలో ఉన్నట్ట? చాలామంది మన జీవితాల్లో మనము అనుభవిస్తున్న కొన్ని కార్యాల్లో కూడా అంతే. మనం అనుభవిస్తున్న కొన్ని క్రియల్లో దేవుడు మన జీవితాల్లో హీఈస్ నాట్ ప్రెజెంట్, హీఈస్ నాట్ ఇన్ దట్ మూమెంట్. దేవుడు అక్కడ ఉండకపోవచ్చు. అది మనకి ఖచ్చితంగా స్పష్టంగా ఆ పరిస్థితిలో కాకపోయినా తర్వాత వచ్చే రోజుల్లో తెలిసిపోతూ ఉంటుంది. అయ్యో, నేను కొంచెం ప్రార్థన చేసి ఉండాల్సింది, కొంచెం దేవుడిని అడిగి ఉండాల్సింది, ఇది నేను చేయొచ్చా, ఇది నేను ఇది నేను చెయ్యనా, ఇది మంచిదేనా, నా జీవితానికి ఇది కరెక్టేనా అని అడిగి ఉండాల్సింది అనే క్వశ్చన్స్ కొన్ని రోజులైన తర్వాత అది మనం అనుభవిస్తూ ఉంటాం. సో దేవుడు స్వస్థతను అడుగుతూ ఉంటాం, లేకపోతే ప్రావిజన్స్ని అడుగుతూ ఉంటాం. ప్రభా, నా జీవితంలో నీ యొక్క కాలింగ్ ఏంటి, నీ పిలుపు నా జీవితంలో ఎలా ఉందని అడుగుతూ ఉంటాం. ప్రభా, నాకు ఉద్యోగాన్ని దయచేయ, లేకపోతే ఆశీర్వాదాలు దయచేయ అని అడుగుతూ ఉంటాం. ఎక్కువగా మనము ప్రార్థన ఆలకించే వాళ్ళకంటే ప్రార్థన అవసరాల మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటాం. ఎక్కువ ప్రార్థనలు ఎవరు ఆలకిస్తున్నారు, మన ప్రార్థన ఆలకించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే దానికంటే ప్రార్థన అవసరతల మీద ఎక్కువగా మన దృష్టి పెడతా ఉంటాం. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే ఒకసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22 నుంచి 23. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేమును నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు మేము చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండిన వారితో చెప్పుదును. అంటే అక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, మీరు ఎన్ని కార్యాలైనా చేయండి, ఎన్ని స్వస్థతలైనా చేయండి, ఎన్ని ఆశీర్వాదాలైనా చేయండి, ఎన్ని అద్భుతమైన మిరకల్స్ అయినా మీరు చేయండి, కానీ నేను మిమ్మల్ని ఎరగనని నేను చెప్పే ఒక రోజు వస్తుంది అనే మాటను అక్కడ నేను చదివినప్పుడు చాలా భయం వేసింది. అంటే ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అంటున్నా అంత మాత్రాన, లేకపోతే ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి అంత మాత్రాన, స్వస్థపరచబడుతున్నారు అంత మాత్రాన దేవుని కార్యము కరెక్ట్గా దేవుడి సన్నిధి, దేవుని ప్రసన్నత అక్కడ ఉందని కాదు అని నేను ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు చాలామంది మనం పేరెంట్స్, మీరు తల్లిదండ్రులు ఆఫీసెస్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే దూర ప్రాంతాల్లో ప్రమోషన్స్ వచ్చి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి దూరంగా ఉంటారు. ఆ సమయాల్లో పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ తండ్రి కోసమో తల్లి కోసమో. ఏదన్నా కొన్ని నెలల తర్వాత, కొన్ని వారాల తర్వాత పిల్లల తల్లిదండ్రులు కలుసుకునే సమయాల్లో పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. నాకు మా డాడీ కొన్ని గిఫ్ట్స్ తీసుకొస్తాడు, డాడీ నాకు అది తీసుకురా, డాడీ నాకు ఇది తీసుకురా, డాడీ నాకు అది తీసుకురా. నేను డాడీని ఏమన్నా అడిగినా, ఎక్కడికన్నా డాడీ ఊరు వెళ్తూ ఉంటారు ఏదైనా దేశాలని, డాడీ నాకు ఏం తీసుకొస్తున్నారంటే, ఉతకాల్సినవి ఉన్నాయి నాన్న, బట్టలు అవి తీసుకొస్తున్నా అంటారు అన్నమాట డాడీ.
సూట్ కేసు తీసుకొస్తున్నా, బట్టలు తీసుకొస్తున్నా, బట్టలు ఉన్నాయి ఉతకాల్సినవి, వచ్చాక ఉతికేసేయి, అలాంటి ఆన్సర్లు ఇస్తూ ఉంటారు అనమాట. అలాగా కొన్ని అడుగుతామా లేదా మన తల్లిదండ్రులు కానీ మన చిన్నపిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులని, డాడీ నాకేం తీసుకొస్తున్నావు అని అన్నప్పుడు, Hello, my kings and queens. Get ready with me because being iconic is a full-time job. And now it's time. చిన్నపిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులని, డాడీ నాకేం తీసుకొస్తున్నావు అని అన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు మా డాడీ వచ్చినా రాకపోయినా, మా డాడీ అవి తీసుకొచ్చినా తీసుకురాకపోయినా, మా డాడీ ఎప్పుడైతే నా కళ్ళ ముందు ఉన్నప్పుడు పెద్ద పెద్ద బాక్స్తో గిఫ్ట్ ర్యాపింగ్ చేసి, లేకపోతే పెద్ద పెద్ద బహుమానాలు తీసుకొచ్చి మొత్తం ఇంటి ముందు పెద్ద బహుమానాలతో పెద్ద కొండ కట్టేసిన, నేను ఫస్ట్ ఎవరి కోసం వెతుక్కుంటాను? అవునా కాదా? నేను ఫస్ట్ మా డాడీ ఎక్కడున్నాడు, మా డాడీ ఎక్కడున్నాడు, మా డాడీ ఎక్కడున్నాడు, మా డాడీ కనిపించట్లేదు, ఇవన్నీ నాకెందుకు, ఫస్ట్ మా డాడీ కావాలి అని నేను ఎత్తుకుంటా. ఎవరైనా కూడా చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ గిఫ్ట్స్ దగ్గరికి వెళ్తారా అండి, బహుమానాల దగ్గరికి వెళ్తారా? సో నేను చెప్పాలంది కూడా అదే, ఆశీర్వాదాలు ఇచ్చే మనిషిని వదిలేసి, దేవుడిని ఆశీర్వాదాలు మనకి అనుభవింపజేస్తున్న దేవుని వదిలేసి ఆశీర్వాదాల దగ్గర కొన్నిసార్లు మనం పరిగెడుతూ ఉంటాం. దేవుని విచారించం. చాలాసార్లు విచారణ అనే మాట మన బైబిల్లో చదువుతాం. దావీదు కానీ అనేకమైన రాజులు కానీ దేవుని ఎదుట విచారించారు. ప్రభా ఇది నాకు కరెక్టేనా, ఇది కరెక్ట్ ప్రభా, నేను ఈ దేశాన్ని నేను జయించాలనుకుంటున్నాను, ఈ దేశానికి నేను యుద్ధానికి వెళ్ళొచ్చా, లేకపోతే అక్కడ నాకు జయాన్ని ఇస్తావా? ఫస్ట్ దేవునితో మాట్లాడి ఆ జయమైన ఆశీర్వాదమైన ఏదైనా కూడా మొదట వాళ్ళు దేవునితో విచారించి తెలుసుకునే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అలానే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చిన్నపిల్లలు వారి యొక్క పక్కనన్నీ తోసేసి, పక్కన దగ్గరికి మొత్తం గిఫ్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి, బహుమానాలన్నీ పక్కన పెట్టేసి మొదటిగా ఎవరి దగ్గరికి పరిగెడుతూ ఉంటారు? వారి తండ్రి దగ్గరికి, వారి తల్లి దగ్గరికి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవి ఎంత బహుమానాలైనా కూడా ఇవి నాకు తీసుకొచ్చేది ఎవరు? ఇప్పుడు ఈ గిఫ్ట్స్ వదిలేసి, ఈ బహుమానాలు వదిలేసి, మా తండ్రిని వదిలేసి ఈ బహుమానాల దగ్గరికి పరిగెత్తాను అనుకోండి, నెక్స్ట్ టైం నాకు ఇవి రావు, నాకు ఇవి నేను పొందుకోలేను. ఎందుకు మా డాడీ ఏంటే నేను నీకు అంత కష్టపడి ఇవన్నీ తీసుకొస్తే ఫస్ట్ నా దగ్గర రాకుండా ఆలోచిస్తాం. ఎంత చిన్నపిల్లలైనా కూడా కొంచెం ఈ మధ్య అయితే ఇంకా ఫాస్ట్గా ఉంటున్నారు కదా, ఫస్ట్ మనుషుల్ని ఐస్ చేస్తున్నారు చిన్నపిల్లలు, అవునా? సో అట్లా చిన్నపిల్లల స్వభావం దేవుడు కూడా అంతేనండి. మనకి చూస్తూ ఉంటాడు, నా దగ్గరికి వస్తారేమో, నేను ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు కదా, నన్ను ప్రేమిస్తారేమో, నాతో సమయాన్ని గడుపుతారేమో అని చూస్తాం. కానీ దేవుని సన్నిధిని మనం కోరుకుంటారేమో అని దేవుడు చూస్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం కొన్నిసార్లు ఆయన ఆశీర్వాదాలని చూస్తూ, దేవుని వాగ్దానాలను చూస్తూ, ఇది దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, ఇది దేవుడు నాకు అనుగ్రహించాడు, నేను ఇది అనుభవిస్తాను, అంతేగాని నేను ఆయన దగ్గరికి మాత్రం వెళ్ళను అనే ఒక ఆలోచనలో, ఒక మైండ్ సెట్లో మనం ఉండిపోతూ ఉంటాం. సో నేను చెప్పాలనుకున్న మొదటి మాట, ఆయన దావీదు కీర్తనకారుడు ఒక మంచి మాట, నేను ఇది చాలాసార్లు చదివినప్పుడు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. 27వ కీర్తన 4వ వచనం మనం చూద్దామా? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత చక్కని మాట అండి. నేను ఆ వాక్యం ఫస్ట్ ఒకసారి అలాగే ఉంచండి. ఆ వాక్యాన్ని, యెహోవా యొద్ద నేను ఒక వరాన్ని అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నానంటే దావీదు భక్తుడు కదా. నేను ఇంకా కంప్లీట్గా చదవకముందు, ఎప్పుడైతే నేను వాక్యం ధ్యానిస్తున్నప్పుడు చదవకముందు, అమ్మో దావీదు ఏదో అడిగాడంటే పెద్దదే అడిగే ఉంటాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయన ఒక రాజు, సో ఏదో పెద్ద విషయమే అడుగుంటాడు, ఏంటో అని నేను చదివినప్పుడు కింద యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నానంటే ఆయన ఒక వరముగా భావించాడు. దేవునితో సమయాన్ని, దేవుని సన్నిధిని ఒక వరంగా ఆయన భావించి, ఏదో నా రాజ్యంలో కొరత ఉండకూడదు, లేకపోతే నా రాజ్యంలో యుద్ధాలు ఉండకూడదు, నా రాజ్యంలో ఓటం అనేది ఉండకూడదు. ఎంతమంది ఇది కామన్ అండి. ఒక రాజుగా మనమైనా కూడా, లేకపోతే మన దైవజనులైనా మనమైనా సంఘం కొరకు ప్రార్థించే కొన్ని విషయాలు ఏముంటాయి? మనం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం చెప్పండి. కొన్ని స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం, పెద్ద మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ఈ మందిరంలో కొరత ఉండకూడదు, కొద్దు ఉండకూడదు అని ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా అవన్నీ ప్రార్థన చేయాలైతే మనము సంఘముగా ప్రార్థన చేయాల్సిన ఒక విషయం, ఒక మన ఇండివిజువల్గా అయినా కూడా వ్యక్తిగతంగా మనం చేయాల్సిన ఒక గొప్ప వరం ఏంటంటే, దేవుడా నీ సన్నిధిలో, నీ ప్రసన్నతలో నేను ఉండాలి,
నా జీవిత కాలం అంతా నీతో నివసించాలని నేను అనుకుంటున్నానయ్యా. ఎంత మంచి రిక్వెస్ట్ అండి. నేను వెళ్ళి మా తల్లిదండ్రులని, డాడీ నువ్వు ఉంటే చాలు డాడీ, అసలు నాకు ఈ లోకంలో ఇంకేమీ అక్కర్లేదంటే చెప్పండి ఒకసారి ఎలా ఉంటుందో రియాక్షన్. అంటే మామూలుగా మనం ఆ మాటలు ఎక్కువ మాట్లాడుకోం తల్లిదండ్రులతో కానీ లేకపోతే ఇంకెవరితో. మనకేమన్నా కావాలి అని అనుకుంటే ఫస్ట్ డాడీ అసలు నాకేమొద్దు డాడీ, మమ్మీ నాకేమొద్దమ్మా, నువ్వు అసలు కొంచెం నాకు అన్నం కూర కలిపి నీ చేతితో ఒక ముద్ద పెట్టి చాలా, ఈ లోకంలో అసలు నాకేమీ అక్కర్లేదంటే కరిగిపోరు మనుషులు. అలాగా కొన్నిసార్లు వారి యొక్క ప్రెజెన్స్, వారి ఉండాలి నా జీవితంలో, వారు ఉంటే ఇంకేం అక్కర్లేదు అని అనుకునే సార్లు బోల్డ్ అని ఉంటాయి. అలా దేవుని విషయంలో కూడా మనము అడుగు పెడితే, దేవుని ప్రార్థించాలి అనే మోకాలు వేస్తే చాలు, ప్రభా నాకు ఒక కారు, ప్రభా మా పిల్లలకి పెళ్ళి, ప్రభా నాకు ఉద్యోగం, ఇవన్నీ అడుగుతాం. కానీ యేసయ్య ఒక్క దినమో నా జీవితం అంతా నీతో గడపాలనుంది, లేకపోతే నాకు నీ సన్నిధిలో కూర్చుండిపోవాలనుందయ్యా, నీ ప్రసన్నత నాకు చూడాలనుంది. ఇలాంటి ప్రార్థనలు చాలా తక్కువగా ఉంటాయి. అవునా అండి? ప్రార్థన అవసరతల కొరకే మనము ఎక్కువగా దేవుని సన్నిధికి అడుగు పెడతా ఉంటాం. లేకపోతే ప్రభా నీ ముఖాన్ని చూపి నాతో మాట్లాడనే ప్రార్థన చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది. సో మొదటి మాట నేనేం చెప్పాలనుకున్నానంటే, దేవుని యొక్క సన్నిధి ఆయన వాగ్దానముల కంటే, ఆయన ఆశీర్వాదాల కంటే గొప్పది. ఆయన సన్నిధి లేకపోతే, ఆయన మన జీవితంలో లేకపోతే ఎన్ని ఉన్నా అవన్నీ వ్యర్థమే. నేను చాలాసార్లు కొన్ని వీడియోస్ చూస్తూ ఉన్నాను. బయట తిండి లేక, ఆహారం లేక చాలామంది ఉంటారు. కానీ కొంతమంది వాళ్ళు ఒక ముసలాయన చేతిలో ఒక బైబిల్, ఆయన ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా, ఆ వీడియోలు నేను చూసినప్పుడు చాలా సంతోషించాను. ఆయనకి తినడానికి తిండి లేదు, ఆయన ఒక రైల్వే స్టేషన్లో పడుకొని చక్కగా బైబిల్ చదువుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడితే ఆయన ఏం ఆన్సర్ అడిగినా ఒక చిరునవ్వుతో, నా దేవుడు ఉన్నాడండి, నా దేవుడు ఉన్నాడండి, నాకు ఏమీ అక్కర్లేదు. ఆయన మొహంలో ఒక సంతృప్తి, ఒక సమృద్ధి. నాకు ఇది లేదు, లేకపోతే నాకు ఇల్లు లేదు, నాకు కుటుంబం లేదు, నాకు ఇది లేదు, అది లేదు అనే బాధలు ఎక్కడ కనిపించనివ్వకుండా చూస్తే కొంతమంది మొహాల్లో చిరునవ్వును మనం గుర్తుపట్టగలం, అది ఫేకా రియలా అని. అవునా? కొన్నిసార్లు చాలామంది చాలా ఫేక్గా నవ్వుతూ ఉంటారు, ఇంట్రెస్ట్ లేనట్టు. అది మనం చెప్పగలం వెంటనే. కానీ అలా కాదు, వారి జీవితంలో నిజంగా ఆశీర్వాదాలు, ఆనందం, నెమ్మది ఉందా లేదా అనేది కొన్నిసార్లు మనం చెప్పగలం మన కళ్ళతో. అలాగా ఎంత ఆస్తులున్నా, ఐశ్వర్యాలున్నా, దేవుని సన్నిధి ఉంటే ఆ డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. నేను వచ్చే మాటలు అది చెప్పాలనుకుంటున్నాను. సో మొదటి మాట అందరు కలిసి చెప్దామా? దేవుని సన్నిధి ఆయన వాగ్దానముల కంటే గొప్పది. రెండవది, దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. చెప్తారా ఇంకొంచెం బిగ్గరగా? దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. మనము ఆ నిర్గమకాండం అంతా చూసినట్లయితే ఎంతమంది ఆ మేఘము కదులుతున్నంత సేపు కూడా, కదిలిన సేపేమో వారు నడుస్తూ ఉంటారు, మేఘం ఆగిన సేపేమో వాళ్ళు ఆగుతూ ఉంటారు. ఆ మేఘము అక్కడ ఏమి తెలియచేస్తుందంటే, దేవుని సన్నిధికి అక్కడ మేఘం పోల్చబడుతూ, అక్కడ సంఖ్యాకాండము ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము 9వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము. ఆ మేఘము గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసుకొని. తర్వాత వచనం, యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకునిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. అక్కడ దేవుని సన్నిధిని పోలుస్తూ, మేఘంతో పోలుస్తూ, కొన్ని సంవత్సరాల వరకు ఎన్ని దినాలు ఉంటే అన్ని దినాలు అక్కడ మేఘం. మీరు ఆలోచించండి, అంతమంది జనాలు, అంతమంది ప్రజలు ఒక మేఘాన్ని మీద ఆధారపడాలంటే ఎంత నమ్మకం ఉండాలి, వారికి ఎంత అక్కడ మేఘం. మీరు ఆలోచించండి, అంతమంది జనాలు, అంతమంది ప్రజలు ఒక మేఘాన్ని మీద ఆధారపడాలంటే ఎంత నమ్మకం ఉండాలి, వారికి ఎంత విశ్వాసం ఉంటే కానీ. మోషే చెప్తాడు, లేకపోతే ఆ నాయకుడు చెప్తా ఉంటే, ఒక మేఘం మన పైన వెళ్తుంది, అది కదిలినప్పుడు మనం కదలాలి, అది ఆగినప్పుడు మనం ఆగాలి. అంటే ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటారు, అంతమంది జన సమూహము, నేను పైన మేఘాన్ని చూస్తూ అది కదిలినప్పుడే కదలాలంట, లేకపోతే అది ఆగినప్పుడే ఆగాలంట. అంటే అది నమ్మాలంటే వారి జీవితంలో ఎంత విశ్వాసం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నమ్మకం ఉండాలి.
సో దేవుడు మన జీవితాల్లో నడిపించాలనుకున్నప్పుడు, దేవుడు సన్నిధి మన జీవితాన్ని నడిపించాలనుకున్నప్పుడు, దేవుడు చాలాసార్లు కొన్ని పరీక్షలు గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అది ఆఖరికి ఆ డెస్టినేషన్ చాలా అందంగా ఉంటుంది, ఆ గమ్యం చాలా అందంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు నడిపించే పద్ధతులు మనకి అర్థం కావు. కొన్నిసార్లు నడిపించే ఆ ప్రయాణాలు మనకి కష్టంగా అనిపిస్తాయి. మేఘం ఆగితే నేను ఆగడం ఏంటి, మేఘం వెళ్తే నేను వెళ్ళడం ఏంటి అనే క్వశ్చన్స్ అనే ఆలోచనలు వాళ్ళకి వచ్చే ఉండొచ్చు. మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా మనం వెళ్ళి ఉండొచ్చు. దేవుడు కొన్నిసార్లు ప్రభు నాకు ఇది కావాలి అన్నప్పుడు, ఇది కావాలంటే నువ్వు అది వదిలేసుకోవాలి, అది కావాలంటే ఇది వదిలేసుకోవాలి. అలాంటి కొన్ని సందర్భాలు గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఒకటే మాట, ఆయన సన్నిధి మన జీవితాన్ని నడిపించాలి అనుకున్నప్పుడు మన జీవితంలో ఉండాల్సిన ఒకటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నమ్మకం. చెప్తారా? విశ్వాసం. దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం. చూద్దామా? సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు మనందరికీ తెలిసిన వాక్యం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, అందరు కలిసి చదువుదామని, అందరికీ తెలిసిన వాక్యమే. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు సన్నిధి ఇప్పుడు అనుకుంటాం, ఓకే దేవుని సన్నిధి ఇంపార్టెంట్, దేవుని సన్నిధి ప్రాముఖ్యమైనది, కాబట్టి నాకు దేవుని సన్నిధి ఉంటే నేను వెళ్ళాలనుకున్న స్థలానికి వెళ్ళగలను, నేను అనుకున్నది నేను చేయగలను అని మనకు ఆలోచన వచ్చినప్పుడు, ఆయన సన్నిధి మనల్ని నడిపించాలంటే, ఆయన సన్నిధి మనతో రావాలంటే దేవుని మనము ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఖచ్చితంగా మన హృదయం అంతటితో నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. చాలాసార్లు ప్రభా మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, పోనీ మీ అందరు కాకపోయినా నా ప్రార్థనలు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, ఇది చేయాలనుకుంటున్నాను ప్రభా, ఇది చేయాలనుకుంటున్నాను, ఏమంటావు? ఇలా ఉంటాయి మన ప్రార్థనలు. అలా అస్సలు ఉండకూడదని బైబిల్ చెప్తుంది. కొన్నిసార్లు మనుషులంగా మనం ఏం చేస్తామంటే, ప్రభా ఇలా దేవుడికి ఐడియాస్ ఇస్తూ ఉంటాం, సలహాలు ఇస్తూ ఉంటాం. ప్రభా ఇలా చేయాలనుకుంటున్నాను, ఏసయ్యా నా జీవితంలో ఇది ఉంటే బాగుంటుంది కదా, ఇలా అయితే బాగుంటుందేమో కదా, నువ్వు చెప్పు. Get ready for the rainy season. One quick restock and you're all set. ఇలా అయితే బాగుంటుందేమో కదా, నువ్వు చెప్పు అని అంటే లిటరల్గా అలా చేయం, కానీ ఇండైరెక్ట్గా మనం మాట్లాడే కొన్ని పదాలు కానీ వాడే మాటలు కానీ ఎలా ఉంటాయంటే యేసయ్యకి, ప్రభువుకే మనం సలహాలు ఇచ్చేవిగా, ప్రభువుకే మనం ఐడియాస్ ఇచ్చేవిగా ఉంటాయి. కానీ వాక్యం ఏం తెలియజేస్తుందంటే మన స్వబుద్ధిని అసలు పక్కన పెట్టేసేయాలి. మనం అనేదాన్ని కనపరుచుకోకూడదు, మనం అనేదాన్ని చూపించుకోకూడదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక చదువుదాం ఒకసారి. మన పూర్ణ హృదయముతో మొత్తం మన హృదయం అంతటిని దేవునికి అప్పగించేసి యెహోవా యందు నమ్మిక ఉంచాలి. ఆయన సన్నిధి మనల్ని నడిపించాలి. ఇప్పుడు ఆఖరికి దేవుడు అద్భుతమైన కార్యాలు ఇశ్రాయేల్ పట్ల చేశాడు. ఎందుకు అని అంటే ఆయన సన్నిధికి వారు అప్పచెప్పుకున్నారు. ఆయన సన్నిధి నన్ను నడిపించగలదు, నన్ను డైరెక్ట్ చేయగలదనే ఒక ఆలోచన వారు ఉంచుకొని నేను నమ్ముతున్నాను అని దేవుని నమ్మినప్పుడు అద్భుతమైన కార్యాలు వారు చూశారు. మన జీవితంలో కూడా అంతే. మనము చాలాసార్లు నేను ఇది చేయగలను, నాకు ఇది వచ్చు, మన సొంత అలవాట్ల మీద, సొంత సామర్థ్యం మీద ఎక్కువ రిలై అవుతూ ఉంటాం. కానీ దేవుడు, ఒకవేళ మీరు హైదరాబాద్ వెళ్తున్నారు అనుకోండి, లేకపోతే ఏదైనా దూరమైన ఊరు ప్రయాణిస్తున్నప్పుడు, అది ఎంత ఫెమిలియర్ రూట్ అయినా, ఎంత తెలిసిన ఊరైనా కూడా మనం ఏం చేస్తామంటే మన ఫోన్స్లో మ్యాప్ పెట్టుకుంటూ ఉంటాం. మ్యాప్ పెట్టుకుంటామా లేదా? ఏంటండి మీరు అది మొత్తం తిరిగేసి వచ్చారా? ఓకే, మ్యాప్ పెట్టుకుంటూ ఉంటాం. మ్యాప్స్ పెట్టుకున్న మ్యాప్ని చూడకుండా ఎటు పడితే అటు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తామా? సరే, నేనే ఫ్లైట్లో వెళ్తున్నాను అనుకోండి, నేనే నా పైలట్ని నమ్మి నేను పడుకుంటా, నా పైలట్ తీసుకెళ్ళిపోతాడు, డ్రైవ్ చేస్తున్నాయని తీసుకెళ్ళిపోతాడు. ఈలోపు నేను చూస్తున్న ఆ స్క్రీన్ మీద వెళ్ళాల్సిన రూట్లో వెళ్ళట్లేదు. నాకు ఎలా ఉంటుంది? భయం వేస్తుంది, కంగారు వేస్తుంది. అక్కడ ఇప్పటికే చాలా చాలా వార్తలు. మనం మామూలుగా ఫ్లైట్ ఇలా కొంచెం అటు ఇటు అవుతేనే ప్రార్థనలు, ఆలాపనలు, విజ్ఞాపనలు అన్నీ చేస్తూ ఉంటాం. ప్రభా, అమ్మో నేను ఈరోజు చనిపోవాలనుకోవట్లేదు, ప్రభా ఏంటి నన్ను చంపేస్తావా, అది ఇది. ఎందుకంటే నేను చూసిన ఇన్సిడెంట్స్ చెప్తున్నా. కొంచెం ఫ్లైట్లో అటు ఇటు కొంచెం ఇట్లా టిల్ట్ అవుతేనే, మన భారతీయులైతే ఇంకా అసలు నేను అందుకే చాలా ప్రార్థన చేసుకుంటాను, ప్రభా
చిన్నపిల్లలు, ముసలోళ్ళు, భారతీయులు నా పక్కన రాకుండా చూడదండి. ఎందుకు అంటే ఫ్లైట్లో చాలా అలసిపోతూ ఉంటాం, పడుకోవాలని అనుకుంటాం. అది 24 hour జర్నీ, చాలా అలసట ఉంటుంది. పడుకోవాలని అనుకుంటే సరే బేరమని ఒక చిన్నపిల్ల ఏడుపు మొదలు పెడుతుంది. లేకపోతే ఒక ముసలాలు పాపం వాళ్ళకి ఎక్కువ సార్లు లెగాల్సి వస్తూ ఉంటుంది, నన్ను లేపుతూ ఉంటారు, జరగాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు. సో నేను చూసిన కొన్ని సందర్భాలు మీతో చెప్తున్నాను. కొంచెం ఫ్లైట్ కదిలితే వెంటనే అమ్మో బాబోయ్ లెగిసిపోయి మొత్తం కదలకూడదు. అసలు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీ సీట్ బెల్ట్స్ని పెట్టుకొని నమ్మకంగా వాళ్ళు ఉండాలి. అది చేయకుండా మొత్తం సీట్స్ మీద నుంచి లెగిసిపోయి అక్కడ మొత్తం అటు తిరిగేసి ఇటు తిరిగేసి ఏం వస్తుందండి? ఏమీ రాదు. మీరు లెగడం వల్ల ఫ్లైట్ ఏమన్నా స్టేబుల్ అవుతుందా? ఏమీ అవ్వదు. అక్కడ నాకు నా పైలట్ మీద ఉన్న నమ్మకం, నా పైలట్ నన్ను తీసుకెళ్తాడు, డ్రైవ్ చేస్తున్న ఆయన ఒక ఎల్కేజీ ఆయన ఏం కాదు, కొన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న ఒక పైలట్. నేను ఆయన తప్పకుండా నమ్ముతాను అని నేను హ్యాపీగా పడుకుంటాను. సరే, ఇదంతా జరుగుతున్న క్రమంలో నేను ఎందుకో మ్యాప్ చూశాను. ఆ మ్యాప్ కొంచెం వేరే రూట్లో వెళ్తుంది. నేను ఇండియా రావడం మానేసి పాకిస్తాన్కి తీసుకెళ్తున్నారు నన్ను. ఎలా ఉంటుంది? నాకు భయం వేస్తుంది. అలాగే మన జీవితాలు కూడా మ్యాప్ పెట్టుకున్నప్పుడు ఇంకా మ్యాప్ పెట్టుకొని ఎటు పడితే అటు వెళ్ళిపోతే అర్థం ఉందా మ్యాప్ పెట్టుకోవడానికి? కొన్నిసార్లు మనం చేసేది కూడా ప్రభా అసలు నువ్వేమంటే అదే నాయన, నువ్వు నీ మాట కాకుండా ఇంకో మాట, అసలు నా జీవితంలో నువ్వేమంటే అదే, కొన్నిసార్లు పెళ్ళిళ్ళ విషయంలో మనం చూస్తూ ఉంటాం. దైవజనులు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మీకు అసలు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఖాళీ, కాకపోతే జూన్ 23 కొంచెం చూడండి ఎందుకు? ఆ రోజు ముహూర్తాలు ఉంటాయో లేకపోతే ఏవేవో వేరే కార్యక్రమాలు అక్కడ దేవునికి సమర్పించేసుకుంటామని మనం అనుకుంటాం. కానీ బండి మనం వెళ్ళిపోతానే ఉంటాం. కానీ మనం అనుకున్న డెస్టినేషన్కి లేకపోతే మనం చేరాలనుకున్న గమ్యానికి మనం చేరం. చాలాసార్లు మన ఆశీర్వాదాలు ఎందుకు లేట్ అవుతూ ఉంటాయంటే దారి తప్పుతూ ఉంటాం. మనం అనుకున్నది ఎందుకు రాదు అంటే, లేకపోతే బెస్ట్ అయినది దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది ఇదేంటి నాకు ఇలా వచ్చింది, ఇదేంటి నాకు ఇలా అయిందని ఎందుకు అనుకుంటామంటే, దేవుని సన్నిధి మనల్ని డైరెక్ట్ చేయడానికి ఎంత ఇష్టపడుతుందో మనం దాన్ని అంత దూరంగా వెళ్ళిపోతాం దేవుని సన్నిధి నుంచి. ఆ రోజు ఆ ఇశ్రాయేలీలు ఈ మేఘాన్ని ఎందుకు నమ్ముతాను? నేను మనుషుల్నే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నేను మేఘాన్ని నమ్మాలంటే ఎలా అని అనుకుని ఉంటే వారు దేవుని కార్యాలు చూసేవారు కాదు. మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధి మనం నడిపించగలదనే నమ్మకంతో మన పూర్ణ హృదయంతో యెహోవాకి మన మార్గాలని అప్పగించుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవా ఇదిగో ఆయన ఐడియాస్ ఇవ్వకూడదండి. మన సమస్తము ఆయన అప్పగించేసుకొని ప్రభా నువ్వేం చెప్తే, నువ్వు ఎటు నడిపిస్తే నేను అటు నడుస్తాను. యోహాను సువార్త 10:27 ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను అందరూ చదువుదాం అందరూ కలిసి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. దేవుడు చూస్తూ ఉంటాడు, నా గొర్రెలు అవి నా బిడ్డల వాళ్ళు, నా కూతుర్లు, నా కుమారులు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతారు, లేకపోతే నా స్వరాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళిపోతారని దేవుడు చూస్తూ ఉండగానే మనం తప్పిపోతూ ఉంటాం. అయినా కూడా దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే మన హృదయాల్లో, మన మార్గాలను, మన ఆలోచనలు దేవునికి సమర్పిస్తామో ఆయన మన జీవితాలు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంది. చెప్తారా? దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంది. చాలామంది దేవుని సన్నిధిలో ఇప్పుడు విశ్రాంతిని అనుభవిస్తున్నారు. నేను చూడగలుగుతున్నాను. చాలామంది చక్కగా చల్లగా దేవుని సన్నిధిలో కళ్ళు మూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో విశ్రాంతి అని నేను చెప్పాలనుకున్నప్పుడు, ఈ మాట నేను ధ్యానిస్తున్నప్పుడు, చర్చిలో పడుకోవడం కోసం పక్కన పెడితే అండి, చర్చిలో విశ్రాంతి ఇవన్నీ పక్కన పెడితే, ఎంతమంది జీవితాల్లో నిజంగా నిద్ర పట్టని జీవితాలు ఎంతమంది జీవితాల్లో లేవంటారు? నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు, నాకు రాత్రులు వచ్చే ఆలోచనల వల్ల, భయంకరమైన పనుల వల్ల, లేకపోతే నాకున్న ఆందోళన వల్ల నాకు నిద్ర అనేది, ఎంతమంది ప్రార్థన అవసరతలు రాయట్లేదు, ఎంతమంది ప్రార్థన దైవజనుల దగ్గరికి వెళ్ళి ఎంతమంది అడగరు. అది ఒక వ్యాధి అయినా, అది ఒక కష్టమైనా, ఒక అప్పుల బాధ అయినా, నాకు నిద్ర పట్టట్లేదమ్మా, నాకు నిద్ర రావట్లేదు, నేను నిద్రపోలేకపోతున్నాను, ఈ ఆలోచనలు నా మనసుని
నా మనసుని ఆధీనం చేసేసుకున్నాయి, లేకపోతే అధికారంలోకి తెచ్చేసుకున్నాయి అనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. నేను మొన్న మా జరిగిన యూత్ మీటింగ్లో మేము ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిని మేము చాలా బలంగా ఆ రోజు మేము అనుభవించాం. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ రోజు నేను ఒక మాట చెప్పా. కొన్ని మేము ఫస్ట్ స్తుతి, తర్వాత ఆరాధన, తర్వాత కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు దేవుని సన్నిధిని అనుభవించడానికి కొద్దిసేపు మౌనంగా ఇలా ఒకటి తర్వాత ఒకటి అనుభవిస్తూ ఒకటి తర్వాత ఒకటి ప్రార్థన చేస్తూ కొంతసేపు అయిన తర్వాత నేను దేవుని ద్వారా ఎంతకో ప్రేరేపించబడి కొంతసేపు మనం మౌనం అయిపోదాం, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన పనిని ఆయన చేయనిద్దాం, కొంతసేపు మనం మౌనం అయిపోదామని చెప్పి మందిరం అంతా, ఇక్కడ ఉన్న ప్రజలంతా ఏమి మాట్లాడలేదు. ఒక 5 నిమిషాల పాటు చాలా సైలెంట్గా ఉన్నాము. దేవుని సన్నిధిని ఆహ్వానించండి, అడగండి, దేవుని సన్నిధిని ఇక్కడికి ఆహ్వానించండి అని చెప్పినప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఎక్కడి నుంచో ఎవరో ఏడుపు మొదలుపెట్టారు. ఆ ఏడుపు తర్వాత ఒకరి తర్వాత గట్టిగా ఏడవ మొదలుపెట్టారు. అదేంటి అని నేను ఆలోచించినప్పుడు దేవుడు ఒక విశ్రాంతి, ఒక నెమ్మది అనుభవించేశాక వచ్చే ఒక రిలీఫ్ ఉంటుంది చూడండి. ఏమంటే రిలీఫ్ని ప్రశాంతత, లేకపోతే ఉపశమనం నాకు తెలుగు వచ్చండి. నేను ఏం ఓవర్ యాక్షన్ చేయట్లేదు. ఏంటి అమ్మాయి యూఎస్ వెళ్ళిపోయి అప్పుడే తెలుగు మర్చిపోయింది అనుకోద్దు. పదం గుర్తుల ఉపశమనం. ఇప్పుడు మనం ఉపశమనాలకి అమృత అంజనని, ఆ అంజనని, ఈ అంజనని ఎన్ని వాడుతూ ఉంటాం కదా. కానీ అది చాలా చక్కగా పనిచేస్తుంది. నేను వాటిని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో చాలా బాటిల్స్ ఉంటాయి. ఎంత ప్రార్థన చేసినా లాస్ట్కి రాస్తాం, ఎంత ప్రార్థన చేసినా లాస్ట్కి, ఎందుకంటే ఏదో ఒక మందు దానికి ఏదో ఒక పని చేయాలి కాబట్టి అమృతాంజనో రోలానో ఏదో ఒకటి ఎందుకు వెంటనే ఒక రిలీఫ్, వెంటనే ఒక ఉపశమనం. తర్వాత ఒక 5 నిమిషాలకి మళ్ళీ తలనొప్పి వచ్చినా అప్పటికప్పుడు మనకి ఏమైపోవాలి, రిలీఫ్ అయిపోవాలి. మా జాన్ అన్న ఇక్కడ మొత్తం ఒకేసారి బాటిల్ అంతా రాస్తాడు. సో అట్లా ఎక్కువ అమృతాంజనను వాటి మీద అలాగా మన జీవితాల్లో చాలాసార్లు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఉపశమనం, అప్పటికప్పుడు విశ్రాంతి. కొంచెం ఈ సమయంలో ఈ 5 నిమిషాల వరకైనా మంచిగా అనిపిస్తే బాగుండు, ఈ 5 నిమిషాల వరకైనా నేను నా హృదయంలో కొంచెం మంచిగా అనిపిస్తే బాగుండు అని అనుకునే సందర్భాలు ఉంటాయి. కానీ పర్మనెంట్గా దానికి ఒక ఆన్సర్, పర్మనెంట్గా ఇది ఎంత పోవాలి అని ప్రార్థించేంత ఓపిక, పట్టుదల మనకి ఎక్కువ ఉండకపోవచ్చు. అవునా కాదా? ఎక్కువసేపు అది పోయేంతవరకు ప్రార్థన చేస్తామండి. ప్రభు తీసేవా, ప్లీజ్ తీసే ప్రభు, నా జీవితంలో ఇది తీసేయి, లేకపోతే నన్ను స్వస్థపరచు, నేను నీ నొప్పిని తట్టుకోలేకపోతుంది, నీ బాధను తట్టుకోలేకపోతుంది, నీ కష్టాలు నా వల్ల అవ్వట్లేదు, తీసే ప్రభు, లేకపోతే నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసి అది స్వస్థపరచబడే వరకు మనం ప్రార్థన చేస్తామా? చెయ్యము. అప్పటికప్పుడు అయిపోవాలని చూస్తూ ఉంటాం. అయితే దేవుని సన్నిధిలో విశ్రాంతి, నిద్ర పట్టని పరిస్థితులు, లేకపోతే నా జీవితంలోంచి నేను సాక్ష్యంగా చెప్పాలనుకుంటున్నానండి. నేను యుఎస్లో చదువుకుంటున్నప్పుడు నిద్ర పట్టని రోజులు అనేకం, బోల్డ్ రాత్రులు అండి. నేను చెప్పలేను అవన్నీ. నేను కూర్చొని ఏడ్చిన రాత్రులు ఉన్నాయి, కూర్చొని మమ్మీ డాడీ గుర్తొస్తే ఏడ్చిన రాత్రులు ఉన్నాయి, లేకపోతే ఆఖరికి ముద్దపప్పు గుర్తొస్తే ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. అంటే తిండి కోసం నేను ఎక్కువ ఏడ్చిన రోజులు ఉన్నాయండి. నేను ఏదో వండుకోలేక అప్పటికప్పుడు లేచి చేసుకోవడం కొంచెం బాధ. ఇప్పుడు ఎలా ఎంత పిచ్చి ప్రార్థనలు చేసేదానంటే, ఎవరితో బిర్యానీ పంపించు ప్రభా, ఎవరితో నువ్వు ఏదైనా చేయగలవు కదా, కథ మొత్తం మార్చగలవు కదా, నా కథను మార్చు ప్రభా అని ఎన్ని ప్రార్థనలు అంటే పిచ్చి ప్రార్థనలు. అలాంటివన్నీ చేసి ఆఖరికి నా ఫోన్లో ఏమన్నా రీల్స్లోనో ఏదన్నా చిన్న కొంచెం బిర్యానీ, మా తమ్ముడు ఇంట్లో తిన్న అన్ని ఫోటోలు పంపిస్తాడు నాకు. మరి అదేమిటో నాకు అర్థం కాదు. ఇంట్లో తిన్నవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఫోటోలు పంపిస్తారు. మా డాడీ ఫోన్ చేసి ఈరోజు ఏం తిన్నాను తెలుసా అంటారు. డాడీ ఫోన్ కట్టండి ఇప్పుడు, ఎందుకంటే తెలుసు ఏం తిన్నారో తెలుసా అని అడిగినప్పుడే ఏ బిలాల్ బిర్యానీయో ఏదో తప్పించుకొని ఉంటారు ఖచ్చితంగా. నేను ఆఖరికి తిండి కోసం కూడా నేను ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. అక్కడ నేనుండే స్థలము ఇండియన్స్ ఎక్కువ ఉండే స్థలం కాదు. నాకు టల్సా అనే ప్రాంతంలో నేను ఉండేది. టల్సా ప్రాంతంలో ఒకటే ఉంటుంది ఇండియన్ రెస్టారెంట్, ఒక్కటే. ఆ ఇండియన్ రెస్టారెంట్లో కూడా బిర్యానీ ఎలా ఉంటుంది అంటే టమాటా రైస్లా ఉంటుంది. బిర్యానీలో చికెన్, టమాటా, వైట్ రైస్ వేసి మరి దాని బిర్యానీ అంటారు, నాకు అర్థం కాదు. సరే అదంతా పక్కన పెడతా. నేను అలా చిన్న చిన్న విషయాలకి నిద్ర పట్టకుండా
నేను ఆలోచించా, అసలు ఇలాంటి వాళ్ళు అసలు ఒరిజినల్ నిజమైన సమస్యలతో, అది నా సమస్యే కాదు, నేను పడుతున్న కష్టమే కాదు, కానీ అప్పుల బాధలతో లేకపోతే శరీరంలో ఏమైనా సమస్యలతో బాధపడి కృంగిపోయేవి, లేకపోతే నిద్ర పట్టని వాళ్ళు ఎంతమంది ఉంటారు. దేవుడు వీళ్ళకి విశ్రాంతిని వీళ్ళు అనుభవిస్తున్నారా? లేకపోతే నేను అది ప్రార్థన చేసుకుంటాను కొన్నిసార్లు, ప్రభా నాకు ఇంకా కనీసం నిద్రన్న రప్పించు, ఈ ఆకలన్నా తీసే నిద్రన్న రప్పించు అని ప్రార్థన చేసుకొని కొంతసేపు నా ఫోన్లో నేను ఏదో ఒక పాట ప్లే చేసుకొని అట్లానే దేవుని సన్నిధిలో విశ్రాంతి, లిటరల్గా విశ్రాంతి అండి. నేను ఏదో మనసు నెమ్మది కోసం చెప్పట్లా, విశ్రాంతి, నిద్ర కోసం నేను ప్రార్థన చేశాను. ఎప్పుడైతే నేను ఆ ప్రార్థన నేను చేశానో ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నానండి, నేను ప్రార్థన చేసుకొని పడుకున్న రోజులు అసలు బెస్ట్ స్లీప్ ఆఫ్ మై లైఫ్. ఆ రాత్రి పట్టిన నిద్ర ఇంకా జీవితంలో ఎప్పుడు పట్టేది కాదు. నిజంగా ప్రార్థన చేసుకొని ఒక పాట పెట్టుకొని అట్లా పడుకుంటే దేవుని సన్నిధి, నేను మొన్న కూడా ఒక మాట చెప్పాను యూత్ మీటింగ్లో, మనం ప్రార్థన చేస్తూ కొన్నిసార్లు పడుకుంటూ ఉంటాం, అవునా? మార్నింగ్ లెగిసి ప్రార్థన చేయాలనుకుంటాము, మార్నింగ్ లెగిసి ఖచ్చితంగా ప్రార్థన చేయాలనుకుంటాం. అయితే కొన్నిసార్లు నిద్రకి లోన్ అయిపోయి నిద్రపోతూ ఉంటాం అనమాట. అప్పుడు నేను ఆలోచించా, అసలు దేవుడు ఎలా చూస్తూ ఉంటాడు మనల్ని పైనుంచి, వీళ్ళు ప్రార్థనలు లెగిసి ఓకే ఎలిసి ప్రార్థనలు లెగిసింది, చేస్తుంది, ప్రార్థన చేస్తుంది, నాతో సమయాన్ని గడుపుతుంది అనుకుని నేను అలా నిద్రపోయాను అనుకోండి. నేనేమనుకునేదాన్ని అంటే, దేవుడు ఏంటి మళ్ళీ నిద్రపోయింది, లెగిసింది కదా, ప్రార్థన చేయాలనుకుంది, మళ్ళీ నిద్రపోయింది ఏంటి అని దేవుడు అలా ఆలోచిస్తాడేమో అని అనుకునేదాన్ని. కానీ ఒక 1 year బ్యాక్ నుంచి నా పర్స్పెక్టివ్, నా ఆలోచన దాని మీద మారిపోయింది. నేను ఇలా ఆలోచించడం మొదలుపెట్టా, దేవుని సన్నిధిలో లెగిసి, ప్రభా నాకు విశ్రాంతిని దయచే, నాకు నెమ్మదిని దయచే, నీ సన్నిధిలో నాకు విశ్రాంతి ఉంది, నీ సన్నిధిలో నాకు నెమ్మది ఉందని నేను ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు పైనుంచి ఇప్పుడు మనం చిన్నపిల్లలు పడుకుంటే ఎలా చూస్తారండి, మనం చిన్నపిల్లలు ఇన్ఫెంట్స్ కానీ టాడ్లర్స్ కానీ పడుకుంటే ఎంత ముద్దొస్తారు, అవునా కాదా? పిల్లలంటే ఇష్టమేనా అండి మీకు? చిన్నపిల్లలు అంటే ఇష్టమే కదా. సో ఎంత ముద్దుగా చూస్తాం, వాళ్ళని కొరికేయాలనిపిస్తుంది, ముద్దు పెట్టాలనిపిస్తుంది, వెళ్ళి ఎంత ముద్దుగా పడుకున్నాడు చిన్న పిల్లడు అని చూస్తూ ఉంటాం. దేవుడు మనం కూడా దేవుడు తండ్రే కదా, మన చిన్న పిల్లలాగా దేవుడు అలా చూస్తాడేమో మనల్ని పైనుంచి. నా కుమార్తె, నా కూతురు, నా కొడుకు పడుకున్నారని మనం రాత్రి పడుకున్నప్పుడు కూడా దేవుడు అలా కాపలా కాస్తాడేమో మనందరి మీద. ఆ వాక్యాలు, మనం చదివే వాక్యాలు ఉంటాయి కదా, మనం నిద్రపోయినప్పుడు ఆయన కునుకడు, నిద్రపోడిన వాక్యం లిటరల్గా మనం ఆలోచించినప్పుడు దేవుడు అలా చూసి అలా మురిసిపోతూ ఉంటాడేమో, నా పిల్లలు ఎంత చక్కగా పడుకున్నారు, ఎంత ముద్దొస్తున్నారని దేవుడు ఒక తండ్రి ప్రేమని అక్కడ చూపిస్తాడేమో అని నేను ఆలోచించినప్పుడు నా హృదయం చాలా సంతోషించింది. నేను ఆ కోణంలో ఆలోచించినప్పుడు దేవుని సన్నిధిలో విశ్రాంతి, మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవద్దండి దయచేసి. దేవుని సన్నిధిలో ఇప్పుడు కాదు, దేవుని సన్నిధిలో నిద్ర లేని పరిస్థితుల్లో, లేకపోతే హృదయం అంతా కలవరంతో నిండిపోయిన పరిస్థితుల్లో ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, ఆయన సన్నిధిలో. చెప్తారా? ఆయన సన్నిధిలో ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ విశ్రాంతి లేని పరిస్థితులు, ఏ కష్టాలు గుండా, ఏ వ్యాధుల గుండా వెళ్తున్నారు, నేను చెప్పలేను, మీ పక్కనున్న వాళ్ళు చెప్పలేరు, దైవజనులు చెప్పలేరు, కానీ దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. ప్రభా నీ సన్నిధి నాలో ఉంచు. నాకు నెమ్మది లేదయ్యా, నాకు నా హృదయంలో విశ్రాంతి లేదు, ప్రశాంతత నేను కోల్పోతున్నాను ప్రభా, నాకు విశ్రాంతి దయచేయని ఒక్క ప్రార్థన చేయండి, ఒక్క మాట ప్రార్థన చేసి దేవుని అడగండి. మీరు మీ జీవితంలో ఎప్పుడు అనుభవించిన ఒక నెమ్మది, ఒక ప్రశాంతత దేవుడు మిమ్మల్ని అనుభవింపచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా ఒక్కసారి రెండు చేతుల పైకి బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, ఏలూరు మన్నా చర్చ్కి వెళ్ళండి అన్నాడా? లేకపోతే యెరూషలేం వెళ్ళండి అన్నారా? ఇశ్రాయేల్ ఆ గోడను పట్టుకోండి వెంటనే మీకు విశ్రాంతి వస్తుంది అన్నారా? నా యొద్దకు, ఆయన ఏ స్థలం చెప్పలేదు, నా యొద్దకు మీకు విశ్రాంతి కలగాలంటే ప్రపంచంలో ఏ స్థలము లేదు, నా యొద్దకు రండి. ఆయన సన్నిధి, ఆయన ముఖము చూస్తే చాలు విశ్రాంతి. ఆయన ముఖ కాంతియే మన బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము పాడతాం కదా. ఆయన ముఖ కాంతి, ఆయన సన్నిధిని కోరుకున్నప్పుడు విశ్వాసంతో అడగండి, ఆయన విశ్రాంతి మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగో మాట నేను చెప్పి ముగిస్తాను. ఆయన సన్నిధి
ఆయన సన్నిధి. మొదటి మాట ఒకసారి గుర్తుందా అండి ఎవరికైనా? దేవుని సన్నిధి ఆయన చాలా చక్కగా విన్నారు. కొంచెం గట్టిగా. దేవుని సన్నిధి ఆయన వాగ్దానాల కంటే గొప్పది. రెండో మాట, దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. మూడోది, మనల్ని సపరేట్ చేస్తుంది. ఎలాగో చూద్దామా? మోషే అక్కడ మనం చూసినట్లయితే 33వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దామా? నా ఎడలను నీ ప్రజల ఎడలను కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడినని ఆయన మోషే ఏమన్నారండి అక్కడ? నీవు మాతో వస్తే చాలు, నీవు మాతో వస్తే చాలు, మేము ప్రత్యేకింపబడిన వారు. అక్కడ నేను మా సైన్యం ఉంటే మేము ప్రత్యేకపడిన వాళ్ళం అన్నారా? లేకపోతే మాకు ఆస్తులు, మాకు ఐశ్వర్యం ఉంటే మేము ప్రత్యేకింపబడిన వారం అన్నాడా మోషే? లేదు. నీ సన్నిధి నువ్వు మాతో రావడం వల్లే కదయ్యా మేము ప్రత్యేకింపబడిన వారం, లేకపోతే నువ్వు మాతో ఉండడం వల్లనే కదయ్యా నేను ప్రత్యేకింపబడిన దానును వాడును అని చెప్తూ మోషే అక్కడ అంటాడనమాట. నీవు మాతో వచ్చుట వల్లనే కదా, నీవు మాతో, నీ కటాక్షం మా మీద ఉందని మేము ఎలా చెప్పగలం? నీ దయ మా మీద ఉందని మేము ఎలా చెప్పగలం అంటే నీవు మాతో రావడం వల్లనే, నువ్వు మాతో వచ్చుట వల్లనే అని చెప్తూ ఉంటాం. సో మందిరంలో మనం, సంఘంలో మనం చూసినట్లయితే ఈ లైటింగ్సో లేకపోతే ఈ బిల్డింగ్సో ఇవన్నీ కాదండి. మనము సంఘముగా దేవుని స్థలము, లేకపోతే దేవుని స్థలంలో మనం ఉన్నాము, మనలో దేవుడు ఉన్నాడు అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఈ సంఘానికైనా, ఈ లైటింగ్స్కైనా, ఈ కట్టడాలకైనా, లేకపోతే ఈ స్టేజ్కైనా, దేనికైనా ఒక వాల్యూ ఉంటుంది. ఏమి సంఘం లేకుండా, లేకపోతే ఏమి మందిరం లేకుండా ఎన్ని స్థలాల్లో ఆరాధన జరగట్లేదు, ఎన్ని స్థలాల్లో దేవుని బలంగా ఆరాధన చేయట్లేదు. అవునా? దేవుని సన్నిధి జనాలలో ఉంటుంది, కట్టడాల్లో కాదు. ఆమేన్. దేవుని సన్నిధి ఏదో సిమెంట్లో కాదు, ఏదో కెమెరాలో కాదు, ఏదో టీవీలో కాదు, కానీ దేవుని సన్నిధి మన హృదయంలో మనం ఆరాధించినప్పుడు, నాలో దేవుడు ఉన్నాడు అని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ మనల్ని వేరుపరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం మనం చూద్దామా? అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం త్వరగా చదువుదాం. వారు పేతురును యోహానులు ధైర్యం చూచినప్పుడు వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని. అసలు ఎంత చక్కని మాట ఇది. మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఒక్కసారి అందరూ మరొకసారి కాన్సన్ట్రేటెడ్గా చదువుదామా? వారి పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని. అక్కడ వారి కోసం ఏమని చెప్పారు? విద్య లేని పామరులు. కానీ ఎందుకు వచ్చింది గ్రహింపు వాళ్ళకి? యేసుతో కూడా ఉన్నారు. అక్కడ ఎంత మంచి, వారికి ఎంత మంచి రికగ్నిషన్ అంటే అది వీళ్ళు విద్య లేని పామర్లే, వాళ్ళకి విద్య రాదు, చదువు రాదు, అయినా కూడా వాళ్ళు యేసయ్యతో ఉన్న వాళ్ళు. ఓహో, వాళ్ళు యేసయ్యతో నడిచిన వాళ్ళ, యేసయ్యతో సహవాసం చేసిన వాళ్ళ, అక్కడ గుర్తింపబడి ఆశ్చర్యపడి అని మనం చూస్తూ ఉంటాం. వేరుపరచబడ్డంలో ఏవేవో చేయక్కర్లేదండి. మనము వేరుపరచబడాలంటే స్టేజ్ ఎక్కి నాలాగా మాట్లాడక్కర్లేదు, వేరుపరచడం అంటే అక్కడ కూర్చోక్కర్లేదు, ఇక్కడ వాయిద్యాలు వాయించక్కర్లేదు. వేరుపరచబడ్డం అంటే యేసయ్యతో ఒక సంబంధం, యేసయ్యతో ఆయన సన్నిధిని కలిగి ఉంటే చాలు, మనం వేరుపరచబడిన వాళ్ళమే. దేవుడు ఖచ్చితంగా దేవుడిని మనతో ఉన్నాడని ఎలా చెప్పగలమనంటే మన 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 యాక్షన్స్లో, లేకపోతే మన క్రియల్లో, మన నడవడికలో దేవుని సన్నిధి, ఆయన వాళ్ళు యేసయ్యతో నడిచిన వాళ్ళు, వారు చేసిన కార్యాలన్నీ చూచి యేసయ్యతో ఉన్న వాళ్ళంట. విద్య లేని పామర్లే, వాళ్ళు ఏం చదువు రాని వాళ్ళే, మనకేమీ వచ్చుండకపోవచ్చు, మనకేమీ ఉద్యోగాలు లేకపోవచ్చు, తలాంతులు లేకపోవచ్చు, చెప్పుకోవడానికి ఏ సామర్థ్యం, ఏ అర్హత లేకపోవచ్చు, కానీ దేవుడు ఉంటే చాలు, యేసయ్య మనతో ఉంటే చాలు, మనము ప్రత్యేకింపబడిన వారము. గట్టిగా చెప్దాం ఆమేన్. హల్లెలూయా. ఎవరెవరి కోసమో మాట్లాడుకోక్కర్లేదు మన దైవజనులు. అవునా? ఆయన ఏమీ చదువుకోవాలా, మా డాడీ ఏమీ నేను గర్వంగా చెప్పుకుంటానండి. మీ డాడీ ఏం చేస్తారు, మీ డాడీ ఏం చదువుకున్నారంటే మా డాడీ ఏమీ చదువుకోవాలి, మా డాడీకి ఏం రాదు, కానీ మా డాడీకి అన్నీ వచ్చు. నేను అది గర్వంగా చెప్పుకుంటా. ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి యొక్క సాక్ష్యాన్ని ఎవరమ్మా ఏమి నా ఫ్రెండ్స్ కానీ, అక్కడున్న ఫ్రెండ్స్ కానీ, లేకపోతే తెలియని జనాలు కానీ
ఎవరైనా నేను సువార్త చెప్పాలి, వీళ్ళకి ఏసై అంటే ఎవరో తెలియజేయాలంటే నేను ఖచ్చితంగా మా డాడీ దగ్గర నుంచి మొదలు పెడతా. ఎందుకంటే ఎవరు మీరు ఎవరు ఏ పాస్టర్ గారు లేకపోతే ఏ చర్చ్ ఏ మినిస్ట్రీస్ అంటే మా డాడీ ఏమీ రాదు, మా డాడీ ఏం చదువుకోలే, కానీ మా డాడీ ఏమైనా చేయగలడు. ఎందుకంటే ఆయనలో ఉన్న దేవుడు మన లోకంలో ఉన్న వారికంటే, అవునా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆలోచిస్తూ ఉంటాను, దైవజనులు ఇక్కడికి వచ్చి నేను 10వ తరగతి 4 సార్లు చదివాను అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ 10వ తరగతి 4 సంవత్సరాలు చదివిన వాళ్ళు నాకు తెలిసి మా డాడీ తప్ప ఇంత స్థాపించో లేకపోతే ఇన్ని పనులు చేసో ఇలా ఉండిన వాళ్ళు నాకు తెలిసి ఇంకెవరు లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నేను అసలు 4 సంవత్సరాలు చదివి ఇంటర్తో ఆపేసి అసలు ఈ తెలివితేటలు ఎలా డాడీ లైక్ ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. ఆ స్తుతి నైవేద్యం ప్రోగ్రామ్ చూసి నేను ఆ లైవ్లో చూసి నాకు కొన్ని రోజులు నిద్ర పట్ల నాకు అసలు బుర్ర పనిచేయలేదు. ఇప్పుడు మా డాడీ ఇంత ఏమీ తెలియకుండా ఏమీ తెలివితేటలు లేకుండా దేవుని సహాయంతో ఎంత చేస్తే నేను ఎంత చదువుకున్నాను, ఇప్పుడు నేను ఎంత చేయాలి? ఇప్పుడు నేను దీన్ని దాటాలంటే లేకపోతే నేను దేవుని సేవ ఇంకా బలంగా ఇంకా విస్తృతంగా చేయాలంటే ఇంకా నేనంత దేవునిలో ఎదగాలి. నేనంత దేవునితో నేను ఒక్కటే మాట చెప్తా, మా తాతగారైనా మా నాన్నగారైనా అమ్మగారైనా ఎవరైనా సరే వాళ్ళకి ఏమీ తలాంతులు లేవు. మన తాతయ్యకి అసలు లేవు. మా నాన్న నేను మేము తక్కువ చేయట్లేదు, కానీ దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుడు మన జీవితంలో ఉంటే దేవుని యొక్క సన్నిధి మన జీవితంలో నడిస్తే మనతో దేవుడు ఉంటే ఎలాంటి కార్యాలు చేయగలమో ఉదాహరణగా చెప్తున్నా. నాకు వాళ్ళకి మించి ఎక్కువ మంచి ఎగ్జాంపుల్స్ నేను ఆలోచించాను కానీ నాకు దొరకలేదు. నేను అందుకని చెప్తున్నా, ఎలాంటి కార్యాలు ఎలాంటి మనుషులతోనైనా దేవుడు చేయగలడు. మొన్న అభి చిన్న బాబు అర్హత లేకున్న పాట పాడుతున్నప్పుడు నేను చూసి మురిసిపోతున్నాను. 2వ చరణానికల్లా నా కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి. నా కళ్ళలోంచి నేను ఏడుస్తున్నా కూర్చొని. నేను చూస్తూ ఉన్నా, నాకే ఏడుపు వస్తుందేమో అని నేను చూస్తుంటే ఎదురు మా మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది ఏడుపు. ఎందుకంటే దేవుని అభిషేకం తనలో ఎంత చిన్న బిడ్డ మా డాడీ కాలంత సమానంగా కూడా లేడు, చిన్న బిడ్డ తను నోరు తెరిచి పాడుతుంటే వస్తున్న అభిషేకం కానీ వస్తున్న దేవుని సన్నిధి కానీ ఎంత బలంగా ఉందో నేను అప్పుడు అనుకున్న, ఓకే దేవుడు ఎవరితో ఏమన్నా చేయగలడు. మనము ఆయనకి సమర్పించుకోవాలి. కానీ ప్రభా నేనున్నాను, నా జీవితం ఉంది, నేను వేరుపరచబడాలనుకుంటున్నాను, నేను ప్రత్యేకించబడాలనుకుంటున్నాను, నువ్వు నాతో రా, నీ సన్నిధి నాతో ఉంచని అడిగినప్పుడు దేవుడు ఏ కార్యమైనా ఎటువంటి కార్యమైనా ఎలాంటి వారితోనైనా చేయగలడు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనము కూడా నాకేమీ లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు ఐశ్వర్యం లేదు, నాకు డబ్బు లేదు, నాకు ఆస్తి లేదని మనం అనుకుంటూ ఉండొచ్చు. ఏ పరిస్థితి ఇప్పుడు నేను ఇది చేయాలంటే నాకు ఇది ఉండాలి, ఏమీ అక్కర్లేదండి. దేవుని సన్నిధి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగే శక్తి మనలో ఉంచాడు. మనం ఈ మాటలన్నీ కొన్నిసార్లు నమ్మం. నేనా ప్రపంచాన్ని తలకిందులా, నేనా బూదిగంతాలు వెళ్ళాలా, నేనా సువార్త ప్రకటించాలా, చాలా లైట్ తీసుకుంటాం. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, దేవుని సన్నిధిని పట్టుకొని నడిస్తే ఆయన చెయ్యనిదంటూ ఏమీ ఉండదు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నేను మొదటిగా చెప్పిన మాట ఒకసారి అందరికీ కలిసి చెప్దామా మళ్ళీ? దేవుని సన్నిధి వాగ్దానముల కంటే గొప్పది. దేవుని సన్నిధి మనల్ని నడిపిస్తుంది. దేవుని సన్నిధి మనకి విశ్రాంతి దయచేస్తుంది. దేవుని సన్నిధి మనల్ని వేరుపరుస్తుంది. మరొక మాట చెప్పి ఇది నేను ముగిస్తాను. దేవుని సన్నిధి మనల్ని దేవునికి లేకపోతే ఒక దగ్గర సంబంధాన్ని, దేవుని సన్నిధి అంటే జస్ట్ ఏదో కార్యాలు చేసేసి ఏవేవో గొప్ప కార్యాలు చేయడం కాదండి. దేవుని సన్నిధి అంటే ఒక సహవాసము కలిగి ఉండాలి. ఒక సహవాసము కలిగి ఉన్నప్పుడు ఎలా తెలుస్తుంది వేరుపరచబడ్డామని? చూద్దామా ఒకసారి. అదే అధ్యాయము 33వ అధ్యాయం 11వ వచనం ఆఖరి వాక్యం నుంచి చదువు ముగిస్తాను. 33వ అధ్యాయము 11వ వచనం.
మనుష్యుడు తన స్నేహితునితో మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును కుమారుడైన యెహోషువ. చాలు. ఆ మొదటి మాట అందరూ కలిసి చదువుదాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా. ఎలా అండి? కొంచెం గట్టిగా. ముఖాముఖిగా మాట్లాడుతున్నారంటే ఎవరితో? మోషే ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారంట. ఎంత గొప్ప అనుభవం అది. ఆయన సన్నిధి ఎలాంటి అనుభవాల్ని మనము అనుభవింపచేసేలా చేస్తుందంటే, దేవుని సన్నిధి కరెక్ట్గా పట్టుకుంటే ఆయన ముఖాన్ని మనం చూడగలం, ఆయన ముఖాన్ని మనం మాట్లాడగలం, కమ్యూనికేట్ చేయగలం. ఇప్పుడు చిన్న వారితోనే, ఏదో అఫీషియల్స్తోనే, లేకపోతే మనము లోకంలో కొంచెం పేరు పలుకుబడిన వారితోనే మనం మాట్లాడితే ఎంత ఆనందం వచ్చేస్తుంది. నేను మొన్న నా ఫ్లైట్స్ నేను వచ్చేటప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అన్నీ క్యాన్సిల్ అయిపోతే నాకు వాళ్ళే మళ్ళీ రీబుక్ చేశారనమాట వేరే రూట్ ద్వారా. బెంగళూరు నుంచి విజయవాడ వచ్చే ప్రయాణంలో నేను వస్తున్నప్పుడు చాలామంది, ఒక 4 వైట్ షర్ట్స్ వేసుకొని అక్కడ చాలా ఏంటో హడావిడిగా ఉన్నారు. వాళ్ళ పాపం ఏంటో భయపడుతున్నారు, లేకపోతే ఇట్లా అటు తిరుగుతున్నారు. సర్లే ఎవరో అనుకున్నాను. అయిపోయింది, ఫ్లైట్ ఎక్కేసాను. టేక్ ఆఫ్ అయ్యే టైం కల్లా వెనకాల నా పక్కన కూర్చున్నారు. ఎవరు ఇప్పుడు వచ్చారు, అసలు ఇప్పుడు ఎలా అలో చేశారు, ఈ గేట్ టైం అయిపోయింది, బోర్డింగ్ టైం అయిపోయింది, అసలు ఫ్లైట్ వెళ్ళిపోవాలి కదా అని అటు తిరిగి చూస్తే జగన్ గారు వాళ్ళ ఆవిడ. జగన్ గారు, నేను ఇలా ఉంటుంది కదండి కొంచెమైనా అభిమానం కాకపోయినా ఆయన ఒక ఎక్స్ సీఎం, ఆయన ఒక రాష్ట్రాన్ని నడిపించిన నాయకుడు. నేను ఇలా తిరిగి చూసేసరికి జగన్ గారు నా పక్కనే, మళ్ళీ జగన్ గారు వాళ్ళ ఆవిడ గారు తిరిగి నన్ను చూసి హాయ్ చెప్తున్నారు, నన్ను చూసి నవ్వుతున్నారు. నేను వెళ్ళేటప్పుడు నాకు ముద్దు పెట్టారు. ఆవిడేమో నాతో మాట్లాడమ్మా ఎలా ఉన్నా, మంచిగా ఉన్నా, చక్కగా నాకు తర్వాత వెళ్తే ఆ రోజంతా సంతోషం. మా డాడీకి ఫోటోలు పెట్టి అసలు నేను మామూలు హడావిడి చేయాల ఇంట్లో. ఆ రోజంతా నేను అందరికీ, మా చుట్టాలందరికీ ఫోటోలు పంపించి, ఎందుకు ఆయన ఒక నాయకుడు, జనాలకి తెలిసిన వ్యక్తి, లేకపోతే ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకుడు అని చెప్పి నేను మొత్తం అందరికీ చెప్పుకుంటూ ఆ రోజంతా మొత్తం హడావిడి చేశాను. అయితే ఆ తర్వాత నేను ఆలోచించాను, ఎంత అంటే ముఖాముఖిగా మాట్లాడితే, ఫేస్ టు ఫేస్, మన టీవీలో ఎంత చూసినా, లేకపోతే ఏ మనుషులైనా, ఇప్పుడు నరేంద్ర మోడీ గారే మన చర్చకు వచ్చారనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన ఒక ప్రధానమంత్రి. మనం మాట్లాడకపోయినా జస్ట్ ముఖాన్ని మనం చూసాము అని మొత్తం అంతా చెప్పుకుంటాం, అవునా కాదు? అలాగా మోషే దేవుని సన్నిధి యొక్క సహాయంతో, దేవుని సన్నిధి అక్కడ ఉందని తెలుసుకొని, దేవుని సన్నిధే డైరెక్ట్గా ముఖాముఖిగా మోషే మాట్లాడినప్పుడు నాకు అనిపించింది, నేను ఆఫ్టర్ ఆల్ చిన్న ఏదో లోకంలో ఒక నాయకుని కోసం నేను అయిపోతే, మోషే ముఖాముఖిగా దేవునితో ఈ సర్వాన్ని సృజించి, ఈ సృష్టిని పరిపాలించి, నోటి మాటతో ఆకాశాన్ని సృజించి, నోటి మాటతో వెలుగుని చేసి, నోటి మాటతో చీకటిని చేసి, నోటి మాటతో చంద్రుడిని చేసి, లేకపోతే ఇవన్నీ చేసిన దేవునితో ముఖాముఖిగా దేవుడు మాట్లాడా? అసలు ఆ పొజిషన్లో మనం ఉండుంటే ఎలా ఉండేదండి? ఆయన ముఖాన్ని మనం చూడలేం. ఫస్ట్ పాయింట్, ఆయన ముఖాన్ని మనం అనుభవించలేం. ఆ తాకిడిని, ఆ వెలుగుని మనం తట్టుకోలేం. దేవుని సన్నిధి అలా చూడలేమన్నంత మాత్రాన మనకు ఆశ ఉండదా? ఎంతమందికి ఉంది దేవుని ముఖాన్ని చూడాలని? ఆమేన్. దేవుని ముఖాన్ని అనుభవించాలని, ముఖ దర్శనం చేయాలని ఎంతమందికి ఆశ ఉంది? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని మీరు చెప్పకపోతే దేవుడు చూపించాడు. కొంచెం గట్టిగా ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ముఖాన్ని చూడాలి, ఆయన ముఖాన్ని, ఆ సన్నిధిని కలిగి ఉండాలనే ఆశ ఎప్పుడైతే మన జీవితంలో ఉండి దానికి తగ్గట్టు మనము ప్రవర్తిస్తామో, దానికి తగ్గట్టు మన జీవితాలు ఉంటాయో, దేవుడు ఖచ్చితంగా, ఎంతమంది సాక్ష్యాలు లేవండి, ఎంతమంది సాక్ష్యాలు లేవు? నేను దేవుడిని చూశాను, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నాకు దేవుడు కనిపించాడు, నాతో మాట్లాడాడు. ఎంతమంది చెప్పరు సాక్ష్యాలు? దేవుడు అప్పుడున్న దేవుడు, ఇప్పుడున్న దేవుడు, ఆయన ఆది అంతం, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు మోషే రోజులో చేసిన అద్భుత కార్యాలు దేవుడి మన జీవితంలో ఈ దినము జరిగించగలిగిన సమర్థుడు. అడిగితే వెంటనే ఇవ్వగలిగిన దేవుడు. అడిగితే ప్రభా నీ ముఖాన్ని నాకు చూపి, నీ సన్నిధిని నాకు చూపి, అన్నీ ఉండి ప్రభా నువ్వు లేకపోతే, నిజమేనండి ఈ మాట మన జీవితంలో హృదయపూర్వకంగా చెప్పగలిగితే దేవుడు మామూలు కార్యాలు మన జీవితాల్లో చేయడు. మామూలు కార్యాలు కాదు, అద్భుతమైన కార్యాలు. ప్రభా నాకేమి లేకపోయినా, నాకు తల్లిదండ్రులు ఉన్నా, నాకు తల్లిదండ్రులు లేకపోయినా, నాకు ఇల్లు ఉన్నా, ఇల్లు లేకపోయినా, ఒక మంచి పాట ఉంది,
అన్నీ ఉండి నీవు లేకపోతే నా పైన ఆగిపోతుంది ప్రభా. నీ సన్నిధియే నాకు చాలు, నీ సన్నిధియే నాకు చాలు, నీ సన్నిధి ఉంటే చాలు ప్రభా, నాకు అన్నీ ఉన్నట్టే అని మనం హృదయపూర్వకంగా మాట చెప్పగలిగితే మొదటిగా దేవుని సన్నిధి ఎటువంటి కార్యాలు చేస్తుందండి? ఆయన వాగ్దానముల కంటే గొప్ప కార్యములు. 2 ఆయన సన్నిధి మనల్ని నడిపిస్తుంది. 3 విశ్రాంతి. నేను ఈ సమయానికి తగ్గట్టు నేను చెప్పాను, కానీ దేవుని సన్నిధి ఉంటే చాలు ఏదైనా చేయగలం. దేవుని సన్నిధి, ఆయన ముఖమును పట్టుకొని, ఆయన చేయిని పట్టుకు, ఆయన నాతో ఉన్నాడని గ్రహించి మనము ఏదైనా చేయగలమనే నమ్మకంతో మనం ఉంటే గనక దేవుడు ఆయన మన పట్ల చేయాలనుకున్న కార్యాలు, మన ద్వారా చేయాలనుకున్న కార్యాలు ఎక్కడ ఆపడు. మనం ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేయగలిగిన వారమే. ఆమేన్, హల్లెలూయా. అందరూ ఒక్కసారి లేచి నిలబడదామా?